ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं जगद्गुरुं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते। कृष्णो रक्षतु नो जगत्त्रयीगुरुः कृष्णं नमस्याम्यहं। कृष्णे नामरसात्रो विनिहता कृष्णाय तस्मै नमः। कृष्णादेव जगद्धितं नमैदं कृष्णस्य दासोऽस्म्यहं। कृष्णे तिष्ठति सर्वमेतद्वन् हे कृष्णा संरक्ष मां। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितృభ్యో నమః। శ్రీమాత్రే నమః. నిన్న పద్యంలో మన్మధుడి తాలూకా బాణాల తాలూకా పరిస్థితి గురించి తెలుసుకున్నాం. ఈరోజు అమ్మవారి తాలూకా స్వరూప వర్ణన తర్వాతని ఆవిడ స్థూలాకారమున శంకరుడు ధ్యానం చేయడము, అంతేకాకుండా సగుణోపాసకుడు ఈ శ్లోకంలో చెప్పిన దేవీ రూపాన్ని వర్ణిస్తారన్నమాట. శ్లోకంలోకి వెళ్తే, కొణత్కాంచీరామా కరికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణత సరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాసం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా. అంటే స్థూలాకారాన్ని గురించి శంకర్లు వర్ణించడం అనేది జరిగింది. ఈ స్థూలాకారంలో శ్రీదేవి మోగుతున్నతలోక మణుల గజ్జలు గల మొలమాలను వడ్డాణాన్ని నడుమునికి ధరించిందిట. ఆమె గున్న ఏనుగు కుంభముల వంటి స్తనముల భారం కలిగి ఉన్నదని, ఆమె ఆ బరువుతో కొంచెం ముందుకు వంగి ఉన్నది. అంటే తల్లి తాలూకాది మనం వేరే విధంగా భావించకుండా తల్లిని భావించుకొని దీంట్లో శంకరులు వర్ణించడం అనేది జరిగింది. ఆమె ముఖం మాత్రము శరత్కాలములోని పూర్ణచంద్రుని వలె ఉన్నదిట. శ్రీదేవికి 4 అంటే అమ్మవారికి 4 చేతులు ఉన్నాయి. ఆ చేతుల్లో ఆమె చెరుకు విల్లు, పూలబాణాలను, పాసము, అంకుశము ధరించిందని, త్రిపురమర్దనుడైన పరమేశ్వరుని అహంకార స్వరూపమైనటువంటి పైన చెప్పిన రూపం గల శ్రీదేవి తాను ఎదుట సుఖానీశ్వరాలుగా ఉన్నది. అంటే మా ఎదుట నిలుచుగాక నిన్నని చెప్పారు. కొణత్ కాంచీదామ కరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాసం స్ఫురమ శృణిమపి దధానా కరతలైః పురస్తా దాస్తాంనః పురమధితు రాహో పురుషిక అని ఎంత చక్కగా వర్ణించారో అంత చక్కగా వర్ణించారు శంకరులు. కాబట్టి ఈ రోజుకి ఈ శ్లోకం మనము తెలుసుకున్నాము. రేపు 8వ శ్లోకం గురించి తెలుసుకుందాము. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.